India. When you want? Thank you so much. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. జెరూసలేంలో ఉన్న ఈ జాఫా స్ట్రీట్ మార్కెట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా ఈ రోజు మనం చూద్దాం. సో ఇదైతే కనుక కింగ్స్ హల్వా అంట. సో ఇది చాలా యూనిక్ గా ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు ఇది జున్ను అనుకున్నా, బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది హల్వా అని చెప్పేసి. టేస్ట్ కోసం మనకైతే కనుక ఒక పీస్ ఇచ్చాడు ఈ అబ్బాయి. టేస్ట్ చేయమని. ఇదైతే చాలా బాగుంది. Shalom. How are you? Hi. I'm from India. I want to make shoot. What is the name? King Halwa. King Halwa. It's the best halwa. Number one halwa in Israel. How you made this one? How you make? Jerusalem. Halwa sesame. Stechili. Okay. Sesame. ఈ హల్వా వచ్చేసి సిసమీతో ప్రిపేర్ చేస్తారంట, అంటే నువ్వులతో చేస్తారంట. ఇక్కడ ఉన్న హల్వాస్ అన్ని కూడా ఈ నువ్వులతోనే తయారు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ చిన్న కెమెరాతోనే ఈ వీడియోస్ అన్ని నేను తీస్తున్నాను మీకు చూపించడానికి. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. క్యాష్యూ ఫ్లేవర్ ఉంది, పీనట్స్ ఫ్లేవర్ ఉంది. సో ఓన్లీ డ్రై నట్స్ తోనే తయారు చేసే హల్వా అనమాట ఇది కంప్లీట్ గా. సో ఇది వేరే ఫ్లేవర్, కాజు యాడ్ చేస్తారంట దీంట్లో. సో టేస్ట్ చేయమని ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. సో మనకి పాలకోవా ఉంటుంది కదా, సేమ్ ఆ ఫ్లేవర్ లో ఉంది. ఇది వచ్చేసి 99 షెకెల్ ఉంది. 99 అంటే అరౌండ్ 2025 రూపీస్ దాకా అవుతుంది కిలో వచ్చేసి మన కరెన్సీలో. ఇది వచ్చేసి 18 షెకెల్ ఉంది. 18 షెకెల్ అంటే మన కరెన్సీలో 400 వరకు అవుతుంది 1 కిలో. సో గ్రేప్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే కనుక గ్రేప్స్ అయితే కనుక 34 కిలో, అంటే మన కరెన్సీలో 765 వరకు అవుతుంది 1 కిలో. ఇదేమో ఇండియన్ మార్కెట్. ఇందులో ఇండియన్ స్పైసెస్ దొరుకుతున్నాయి, ఇండియన్ స్పైసెస్. అండ్ ఇదైతే కనుక పసుపు, ఇది ఇక్కడ పండించింది, ఇజ్రాయెల్లో పండించింది ఇది. వీటితో పాటు మన ఇండియన్ స్పైసెస్ కూడా ఈ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా కనుక ఇండియన్ స్పైసెస్ కానీ ఇండియన్ గ్రోసరీస్ కావాలంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు ఈ షాప్ కి. హిబ్రూలో వీటిని నిషిఫా ఓఫ్ అంటారు, అంటే చికెన్ పఫ్స్ అన్నమాట. సో దీని కాస్ట్ అయితే కనుక 40 షెకెల్ ఉంది, 39 షెకెల్ ఉంది. అంటే కాంబోస్లో ఇస్తారు ఇది మనకి. 40 షెకెల్ అంటే మన కరెన్సీలో 900 దాకా అవుతుంది. Assalamu alaikum. كيف حالك جين؟ كيف حالك؟ కేక్ ని హిబ్రూలో హుగా అంటారు. సో ఇవన్నీ కూడా షబాత్ రోజున ఎక్కువగా వీళ్ళు తీసుకునే కేక్స్ ఇవి కూడా. ఈ అమ్మాయి అయితే ముస్లిం అమ్మాయి. ఇలా ఇండియా నుంచి వచ్చి నేను షూట్ చేస్తున్నానని చెప్తే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అండ్ ఈ వీడియో ఇండియాకి పంపిస్తాను, ఇండియా వాళ్ళు చూస్తారని చెప్పేసానంటే ఓకే నేను కూడా చూస్తానని చెప్పేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది. సో ఇక్కడైతే కనుక జూయిష్ వాళ్ళు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో, ఇజ్రాయెల్లో ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జూయిష్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసే ఉంటారు, పక్క పక్కన ఇళ్లలోనే ఉంటారు. ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన YMCA ఏదైతే ఉందో, అది YMCA మెయిన్ గా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే కనుక ఎవరైతే జూయిష్, క్రిస్టియన్ అండ్ ముస్లిం వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి అండ్ అందరూ కలిసి ఒక ప్లేస్ కి రావడానికి, అప్పుడున్న జనరేషన్ కి అండ్ ఇప్పుడున్న జనరేషన్ వరకు కూడా అది మెయింటైన్ అవ్వాలి అన్న మెయిన్ రీజన్ తోటే YMCA అనేది మనకి జెరూసలేంలో బిల్డ్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అందరూ కలిసే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి జాబ్ చేసుకుంటారు, కలిసి చదువుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ కి బయట ఉన్నారు, వాళ్ళతోనే ప్రాబ్లం వీళ్ళకి. సో లోపల ఉన్న వాళ్ళు అయితే కనుక వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. సో ఇది వచ్చేసి చాక్లెట్ షాప్. సో చాక్లెట్స్ వచ్చేసి స్టార్టింగ్ అయితే కనుక 32 షెకెల్ నుంచి ఉంది ఇక్కడ కాస్ట్.
32 షెకల్ అంటే మన కరెన్సీలో 720 అవుతుంది. 32 and 40 అంటే మనకి 900 షెకల్ వరకు అవుతుంది. సో అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇవి 1 కిలో కింద ఇస్తారు. సో మనకి ఏ చాక్లెట్ కావాలో చాక్లెట్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ మిక్స్ చేసామంటే మిక్స్ చేసి కూడా ఇస్తారు. తీసుకోవాలనుకుంటే కనుక సో 55 షెకల్ అవుతుంది 1 కిలో చాక్లెట్స్ కి. 55 అంటే మన కరెన్సీలో 1230 వరకు అవుతుంది 1 కిలో. And you got a popcorn and drink machine. That's really good place. Thank you. Hi. I am from India, so I want to show the people. I'm from Kirataja. Yeah, okay, that's nice. It is a small city in the north of Israel. Yeah, okay. Yes. I'm new in Israel, so I don't know much. So welcome. Thank you. Have a great time. Travel only here in Jerusalem? No. Actually, I'm working as a caregiver. Will enjoy this video. Hi. Shalom. ఇదంతా కూడా చీజ్. సో ఇది 9.9 షెకల్ గా ఉంది. 9.9 అంటే మన కరెన్సీలో 222 వరకు అవుతుంది 1 కిలో. ఇదైతే చీజ్ షాప్. ఈ బ్రదర్ అయితే చాలా బాగా వెల్కమ్ చెప్తున్నాడు. Comment side, please. Hi. అండ్ ఇతనైతే గనక హిందీలో చెప్తాడు, బాయ్ అని చెప్తున్నాడు కదా, హిందీలో మాట్లాడుతున్నాడు ఈ బ్రదర్ అయితే. Maybe it will be coming on YouTube in future. Bye. సో టేస్ట్ చేయమని ఇచ్చారు ఇది చీజ్. This one 250 per kilo. 250 shekel. Shekel. Yeah. Super. You visit India? When? Ah, wow. The beach, the Russian beach. In New Delhi, you visit? Daddy, wow. Ah, okay. Thank you so much. We are all love Israel. Thank you, I love India. Thank you so much. Let's get us. Super. Thank you. Hello. Manishma. Akol Visitor. Cheers. Next of cheers. Wow. డిఫరెంట్ టైప్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ చూపిస్తున్నారు మనకి. ఈ అమ్మాయి సిగరెట్ తయారు చేస్తుంది, అది చూపిస్తుంది మనకి ఎలా తయారు చేస్తున్నానో చూడండి అని. బట్ అది క్లిప్ ఒకటి ఉండేది మిస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ అన్నమాట. సో మనకి నచ్చింది చూస్ చేసుకుంటే అది వాళ్ళు కట్ చేసి మనకి స్లైసెస్ గా కట్ చేసి ఇస్తారు. సో ఈ మిషన్ లో పెడితే అది మనకి కావాల్సిన సైజ్ లో కట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇదైతే కనుక 21 షెకల్ అంట. చాలా పెద్దగా ఉంది ఇది. 21 అంటే అరౌండ్ 460 వరకు అవుతుంది మన కరెన్సీలో. చాలా ఉన్నాయి బ్రెడ్స్ అయితే కనుక. ఎవరైతే ఈ అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుందో తను కాలేజ్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తుందంట ఇక్కడ. Israel vlogs. Wait. Okay. Israel. Vlogs. VLOGES. V. LO. I will make. Yes. Open YouTube directly. I will. YouTube. But it's like right now?
No, maybe it will take time. I have to make edit, then I will upload. Okay. Already I upload one video in this street, but I'm not including the people. Now I'm including the people also. I will upload the next video. Okay. Part 2. Is there a V? Yes, I will tell you. Is there a vlog? Israel, no space. Israel, VLOGES. Where are you from? Kamesh, I'm from India. We love Israel. Yes? Yeah. Okay, I wanna go and trip in India. When you want? Yeah, it's my dream. Wow, you should come. I will. So this is my channel, Okay. and India was so beautiful. And it will be here? Me will be here? Yeah. So you should come India. It's a so beautiful place. Yes, I know. You should come. My brothers have been there. My sister. In India? Yeah, like a trip. Yeah. Wow, super. Yeah. So you also should come. Okay. I'll come. I will host you in India. Thank you. Have a good day. Thank you so much. వీళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రజెంట్ ఇండియాలో ఉన్నారంట, విజిట్ చేయడానికి ఇండియా వచ్చారు. అండ్ తిన కూడా ఇండియాకి రావాలని తిన డ్రీమ్ అంట. బట్ ఇప్పుడు తను చదువుకుంటూ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. సో తను కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇండియా విజిట్ చేస్తంట. సో తన డ్రీమ్ అయితే కనుక ఇండియాని విజిట్ చేయడం. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే కనుక. సో మన కంట్రీని విజిట్ చేయడానికి వీళ్ళు కష్టపడి పనిచేసి అమౌంట్ ఎర్న్ చేసుకుని మరి మన కంట్రీని విజిట్ చేయడానికి వస్తున్నారంటే సో మన కంట్రీ అన్నా మన వాళ్ళన్నా ఇండియన్స్ అన్నా వీళ్ళకి ఎంత ఇష్టమో ఇక్కడ అర్థమైపోతుంది. సో తను చెప్తుంది శ్రీలంక, ఇండియా ఇవన్నీ విజిట్ చేయాలి అని చెప్పేసి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నేను ఈ ఛానల్లో వస్తానా అని చెప్పేసి. I want a half watermelon. Come on, Jay. సో నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ తీసుకోవడానికి వచ్చాను. హాఫ్ వాటర్ మిలన్ అడిగాను వీళ్ళని. సో అది వెయిట్ చూస్తున్నారు. వెయిట్ అయితే కనుక 7.2 వచ్చింది. అంటే 32 షెకలు చార్జ్ చేస్తున్నారు దానికి. నాకు 32 షెకల్ అంటే మన కరెన్సీలో 720 అవుతుంది. సో ఈ హాఫ్ వాటర్ మిలన్. సో మా ఇంట్లో పార్టీ ఉంది కదా, సో దానికోసం తీసుకెళ్తున్నాను. దీంతో పాటుగా ఇంకొక ఐటమ్ తీసుకున్నా, అది కూడా మీకు చూపిస్తా. Okay, I want buri. Utad. Nice. Yeah. Small. Hod gadol, sir. Hod gadol. Hod gadol. Jay. సో ఫిషెస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెంచినవే. ఇజ్రాయెల్లో ట్యాంక్స్ పెట్టి ఆ ట్యాంక్స్ లో ఫిషెస్ ని పెంచుతూ ఉంటారు. ఈ ఇజ్రాయెల్లో పెంచిన ఫిషెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఫిష్ పేరు బూరి, మనం వండుకునే బూరి కాదు. ఈ చేప పేరు బూరి అన్నమాట హిబ్రూలో. సో ఇంకా పెద్దది ఉంది కదా, ఇది ఇవ్వమని అడుగుతున్నాను నేను. అదే బాగుంటదని అతను అదే సెలెక్ట్ చేసి మనకి ఇచ్చారు. స్లైసెస్ కట్ చేయనా లేకపోతే ఓన్లీ క్లీన్ చేసి ఇచ్చానా అంటే క్లీన్ చేసి ఇమ్మని చెప్పాను. ఎందుకంటే ఫిష్ ని ఫిష్ లాగానే ఇక్కడ కుక్ చేస్తారు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇతనైతే దాన్ని నీట్ గా క్లీన్ చేసి రెడీ చేస్తున్నారు మనకి. 48 షెకల్ తీసుకున్నాడు ఈ ఫిష్ కి నా దగ్గర. సో దీనికి 1080 అవుతుంది మన కరెన్సీలో. Hi. You're from? You're from Israel? Yes. Yeah, okay. I'm from India. We love Israel. Where in India? In Andhra Pradesh. It's near to Delhi. Nice. So I came here, so I want to show the people. Very nice. You come Thanks. for the vacation? No. I'm working here. I'm working as a caregiver. Caregiver, metapel. So whenever I get free time, so I will make some videos. సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా నేను ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ ఉన్న ప్లేసెస్ ని నేను ఇండియా వాళ్ళకి చూపించడానికి ఈ వీడియో తీస్తున్నానంటే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళ ఫోన్స్ లో కూడా. మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని కూడా ఇండియన్స్ చూస్తారంటే చూపించు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇజ్రాయెల్లో, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇండియన్స్ కి చూపించండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీ. మేము ఇండియా వాళ్ళకి కనిపిస్తామా,
వెళ్దామా, ఇండియా వాళ్ళు మమ్మల్ని చూస్తారా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు వీళ్ళైతే కనుక. సో ఇజ్రాయెల్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తున్నారు అంటే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇండియన్స్కి వీడియో వెళ్తుందంటే మేము చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ని లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియచేస్తారనుకుంటున్నాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.